జనరల్ ఇన్ఫర్మేషన్ ఛానల్కు స్వాగతం. ఐఆర్సిటిసి అకౌంట్ ద్వారా ట్రైన్ టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలి? ప్రస్తుతం ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకోవడానికి చాలా వెబ్సైట్స్ ఉన్నాయి. అలాగే మొబైల్ యాప్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే మీరు ఏ వెబ్సైట్ ద్వారా కానీ లేదా ఏ మొబైల్ యాప్ ద్వారా కానీ ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకోవాలనుకున్నా చివరకు ఐఆర్సిటిసి అకౌంట్కి వెళ్ళవలసిందే. ఐఆర్సిటిసి యొక్క యూజర్ నేమ్ మరియు పాస్వర్డ్ తప్పనిసరిగా ఉపయోగించాలి. ఐఆర్సిటిసి వెబ్సైట్లో లాగిన్ కాకుండా మీరు ఎటువంటి ట్రైన్ టికెట్స్ని కూడా బుక్ చేయలేరు. ఐఆర్సిటిసి అకౌంట్లో మీరు ట్రైన్ టికెట్స్ బుక్ చేయాలనుకుంటే మీకు ఐఆర్సిటిసి అకౌంట్ తప్పనిసరిగా ఉండాలి. ఐఆర్సిటిసి అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలనేది నేను గతంలో ఒక వీడియోలో తెలియజేశాను. ఇప్పుడు ఒక ఐఆర్సిటిసి అకౌంట్ ద్వారా ట్రైన్ టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. నేను మీ బంగారు బాబు. ఈ వీడియోలోనికి వెళ్ళే ముందు నాదో చిన్న రిక్వెస్ట్. మీరు కానీ ఫస్ట్ టైం మా ఛానల్ని విజిట్ చేసినట్లయితే దయచేసి మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఐఆర్సిటిసి అకౌంట్ లాగిన్ కావడానికి ముందుగా మీరు గూగుల్ సెర్చ్లో ఐఆర్సిటిసి అని టైప్ చేసుకోవాలి. ఐఆర్సిటిసి యొక్క వెబ్సైట్ పైన క్లిక్ చేయాలి. ఇక్కడ కోవిడ్-19 సంబంధించినటువంటి ఒక అలర్ట్ అనేది స్క్రీన్లో వస్తుంది చూడండి. ఈ కోవిడ్-19 అలర్ట్ ఇక్కడ లాస్ట్ ఎండింగ్కి వచ్చినప్పుడు మీరు ఓకే పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే ముందుగా మీరు ఈ అకౌంట్లో లాగిన్ కావాలి. మీకు ఏదైతే ఐఆర్సిటిసి అకౌంట్లో యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉందో ఇక్కడ లాగిన్ పైన క్లిక్ చేసుకుని లాగిన్ అయిపోవాలి. ఇక్కడ చూడండి, ఐఆర్సిటిసి అకౌంట్ లాగిన్లో వచ్చేసారు మీరు ఆల్రెడీ. ఇప్పుడు ట్రైన్ టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలనేది మీకు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మీరు స్క్రీన్లో చూసినట్లయితే బుక్ యువర్ టికెట్ అని ఉంది. దీంట్లో ఫ్రమ్ టు అని ఉంది. మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం చేయాలనుకుంటున్నారో ముందు స్టేషన్స్ని టైప్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ విశాఖపట్నం నుంచి తిరుపతి మీరు జర్నీ చేయాలనుకుంటున్నారని అనుకుందాం. ఎగ్జాంపుల్ తిరుపతి. అలాగే ఇక్కడ ఒక క్యాలెండర్ ఉంది చూడండి. మీరు ఏ డేట్న జర్నీ చేయాలనుకుంటున్నారు అనేది క్యాలెండర్ పైన మీరు క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసిన వెంటనే ఆ పర్టికులర్ డేట్ అనేది వస్తుంది. మీరు కానీ ఇక్కడ నవంబర్ 30, ఇక్కడ నవంబర్ మంత్, అలాగే మీరు నెక్స్ట్ మంత్ కావాలంటే క్యాలెండర్లో చూసుకోవచ్చు క్లిక్ చేసుకుంటూ. నవంబర్ 13 మీరు జర్నీ చేయాలనుకుంటున్నారు. నవంబర్ 30 పైన క్లిక్ చేసి ఫైండ్ ట్రైన్స్ పైన క్లిక్ చేయాలి. ఫైండ్ ట్రైన్ పైన క్లిక్ చేసిన వెంటనే మీరు అక్కడ స్క్రీన్లో చూడండి, ప్రస్తుతం విశాఖపట్నం నుంచి తిరుపతి వెళ్ళడానికి నవంబర్ 30కి ఒకే ఒక ట్రైన్ అందుబాటులో ఉంది. అది విశాఖపట్నం తిరుపతి డీడీ స్పెషల్. చూశారు కదా. ఈ ట్రైన్కి సంబంధించి మీరు రిజర్వేషన్ చేయాలనుకుంటే ముందుగా మీరు ఈ ట్రైన్ ఎప్పుడు బయలుదేరుతుందనేది చూసుకోవాలి. నవంబర్ 30వ తేదీ రాత్రి 10:25 ఈ ట్రైన్ బయలుదేరుతుంది. అలాగే నెక్స్ట్ డే మార్నింగ్ 11:35కి తిరుపతి చేరుకుంటుంది. ఈ ట్రైన్కి సుమారు 13 గంటల 10 నిమిషాల టైం అనేది పడుతుంది జర్నీకి. సో ఇప్పుడు మీరు ఏం చేయాలి, ఇక్కడ మీరు అవైలబిలిటీ చూసుకోవాలి. నవంబర్ 30వ తేదీ రాత్రి 10:25 మీరు ట్రైన్కి జర్నీ చేయడానికి మీకు ఓకేనా అనేది మీరు చూసుకొని మీ యొక్క అవైలబిలిటీ చూసుకొని ఓకే అయినట్లయితే ఇక్కడ చూసుకోవాలి. ట్రైన్కి సంబంధించినటువంటి రిజర్వేషన్కి క్లాసెస్ ఉంటాయి. ఇక్కడ ఏసీ చైర్ కార్ అని ఉంది. ఇక్కడ మీరు క్లిక్ చేసినట్లయితే ఈ ట్రైన్కి సంబంధించి ఒకే ఒక్క కేటగిరీ అనేది ఉంది. నార్మల్ వేరే ట్రైన్స్కి ఏసీ ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ అట్లా డిఫరెంట్ క్లాసెస్ ఉంటాయి. బట్ ఈ ట్రైన్కి చూడండి ఏసీ చైర్ కార్ అనేది ఉంది. అంటే ఇది ఓన్లీ సిట్టింగ్లోనే ప్రయాణించాలి. సో మీరు అక్కడ ఏం చేయాలి, చెక్ అవైలబిలిటీ అండ్ ఫేర్ పైన క్లిక్ చేసుకోవాలి. చెక్ అవైలబిలిటీ ఫేర్ పైన క్లిక్ చేసిన వెంటనే చూడండి అవైలబుల్ నవంబర్ 30వ తేదీ. అలాగే నెక్స్ట్ ఈ ట్రైన్ అనేది రెగ్యులర్ ట్రైన్ కాదు, వీక్లీ ట్రైన్ కాబట్టి వీక్లీ 2 days అట్లా జర్నీ చేస్తుంది. చూసుకోవాలి మీరు ఏ డేట్స్లో అవైలబుల్ ఉంది. మనకు కావాల్సింది నవంబర్ 30 కాబట్టి నవంబర్ 30 ఆల్రెడీ ఇక్కడ 586 సీట్లు అనేది అవైలబుల్ ఉన్నాయి. మీరు బుక్ నవ్ పైన క్లిక్ చేసుకోవాలి. బుక్ నవ్ పైన క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ కన్ఫర్మేషన్ వచ్చింది చూడండి. ఐ హ్యావ్ రీడ్ ద హెల్త్ అడ్వైజరీ ఇష్యూడ్ బై మై డెస్టినేషన్ స్టేట్. ఐ యాక్సెప్ట్ అండ్ షెల్ అబైడ్ బై ద సేమ్. నేను ఇక్కడ
హెల్త్ అడ్వైజరీకి సంబంధించి మా యొక్క స్టేట్కి సంబంధించి హెల్త్ అడ్వైజరీ గురించి తెలుసుకున్నాను, నేను దీనికి యాక్సెప్ట్ చేస్తున్నానని ఐ అగ్రీ పైన క్లిక్ చేయాలి. ఐ అగ్రీ పైన క్లిక్ చేసిన వెంటనే మీరు ఇక్కడ స్క్రీన్లో చూసినట్లయితే ప్యాసింజర్ యొక్క డీటెయిల్స్ అనేది టైప్ చేయాలి. ప్యాసింజర్ డీటెయిల్స్కి మీరు వెళ్ళే ముందు మరొకసారి మీరు ఇక్కడ రైట్ సైడ్లో స్క్రీన్ చూసుకోవాలి. ఎందుకంటే మీరు జర్నీ చేయాల్సిన డేటు అనేది మనం కరెక్ట్ టైప్ చేసామా లేదా, ఆ ట్రైన్ అనేది కరెక్ట్ టైప్ చేసామా లేదనేది మరొకసారి రివ్యూ చేసుకోవాలి. ఎందుకంటే సమ్టైమ్స్ కొన్నిసార్లు మనం జర్నీ చేయాలనుకుంటాం ఒక డేటు, తొందరలో ఇంకో డేట్ని సెలెక్ట్ చేసి రాంగ్ సెలెక్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అలాంటప్పుడు మనం బుక్ చేసే టికెట్ వేస్ట్ అవుతుంది, మనకి అమౌంట్ వేస్ట్, టైం వేస్ట్ అవుతుంది. కొన్ని సందర్భాల్లో దాన్ని జర్నీ డేట్ వరకు అబ్జర్వ్ చేయకపోతే జర్నీ క్యాన్సిల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం ప్యాసింజర్ డీటెయిల్స్ ఇచ్చే ముందు మన యొక్క డీటెయిల్స్ రివ్యూ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, విశాఖపట్నం నుంచి తిరుపతి డిడి స్పెషల్ ఎక్స్ప్రెస్ ట్రైన్ నెంబర్ 02707 ఏసీ చైర్ కార్ అనేది మన యొక్క క్లాస్ అనమాట, ఏసీ క్లాసు. తర్వాత ఇక్కడ డేట్ చూసుకోండి, మండే 30 నవంబర్ 2020 విశాఖపట్నంలో మీరు రాత్రి 10:25 బయలుదేరబోతున్నారు. అలాగే తిరుపతి డిసెంబర్ 1, 2020 తిరుపతిలో మీరు చేరబోతున్నారు మార్నింగ్ 11:35. మీరు సెలెక్ట్ చేసిన డీటెయిల్స్ ఈ రెండు సేమ్ ఉంటే ఓకే, నో ప్రాబ్లం. ఇప్పుడు ప్యాసింజర్ డీటెయిల్స్కి వద్దాం. ప్యాసింజర్ డీటెయిల్స్కి వచ్చేటప్పుడు ఫస్ట్ మీరు ఎంతమంది జర్నీ చేయాలనుకుంటున్నారు. ఉదాహరణకి మీరు ఒక్కరే జర్నీ చేయాలనుకుంటే ఇక్కడ చూడండి, ప్యాసింజర్ నేమ్, ఏజ్, జెండర్, అలాగే సీట్ ప్రిఫరెన్స్ సెలెక్ట్ చేసుకొని పేమెంట్ ఆప్షన్కి వెళ్తే సరిపోతుంది. బట్ ఒకరికంటే ఎక్కువ ఉన్నారు అనుకుందాం. ఉదాహరణకి మీరు ఇద్దరు ఉన్నారు అనుకుందాం. ఇద్దరు ఉంటే ఎలా బుక్ చేయాలనేది నేను చెప్తాను. ఉదాహరణకి మీ పేరు ఎం చలం అనుకుందాం. మీ ఏజ్ 40, జెండర్ మేల్, జెంట్స్ అయితే మేల్, ఫిమేల్ అయితే లేడీస్ అయితే ఫిమేల్. అలాగే సీట్ ప్రిఫరెన్స్లో చూసుకోండి, ఇక్కడ విండో సైడ్, ఇక్కడ ఓన్లీ ప్రిఫరెన్స్ ఒకటే ఉంది, విండో సైడ్. అలాగే ఇప్పుడు ఒకరికంటే ఎక్కువ మీరు ఉన్నారు, ప్యాసింజర్స్ ఇద్దరున్నారు కాబట్టి ఇక్కడ చూడండి డౌన్లో యాడ్ ప్యాసింజర్ అని ఉంది. దీనిపైన క్లిక్ చేసినట్లయితే ఇంకొక లైన్ అనేది యాడ్ అవుతుంది. దీంట్లో సెకండ్ పర్సన్ యొక్క నేమ్ అనేది టైప్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇద్దరు క్యాండిడేట్స్ యొక్క నేమ్స్ టైప్ చేసాం. ఒక విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి, ఒక టికెట్ పై, ఒక లాగిన్లో ఒక టికెట్ పైన కేవలం 6 మెంబర్స్ వరకు మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది. 6 మెంబర్స్ కంటే ఎక్కువ మంది మీరు జర్నీ చేయాలనుకుంటే ఇంకో టికెట్లో బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు ఇక్కడ 2 మెంబర్స్ జర్నీ చేస్తున్నారు కాబట్టి నో ప్రాబ్లం. మీ యొక్క డీటెయిల్స్ ఇక్కడ టైప్ చేసిన వెంటనే డౌన్కి రావాలి. ఇక్కడ చూడండి, ట్రావెలింగ్ విత్ ఏ చైల్డ్ బిలో 5 years ఆఫ్ ఏజ్, అంటే మీరు 5 సంవత్సరాల కంటే తక్కువ వయసు గల పిల్లలతో మీరు ప్రయాణించినట్లయితే, మీతో పాటు 5 సంవత్సరాల కంటే వయసు కంటే తక్కువ ఉన్న పిల్లలు ఉన్నట్లయితే జస్ట్ ఇక్కడ మీరు క్లిక్ చేసుకోవాలి. క్లిక్ హియర్ పైన వారి యొక్క డీటెయిల్స్ ఇవ్వాలి. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి, 5 years కంటే బిలో ఉన్నప్పుడు వారి యొక్క డీటెయిల్స్ ఇవ్వాలి, కానీ వారికి టికెట్ అనేది ఇష్యూ చేయబడదు. టికెట్ ఇష్యూ చేయబడినప్పుడు డీటెయిల్స్ ఎందుకు అనుకుంటే, ఇన్ కేస్ ఎమర్జెన్సీ అయినప్పుడు, యాక్సిడెంట్స్ కానీ ఇంకేదైనా ప్రాబ్లమ్స్ అయినప్పుడు, ట్రైన్లో బోగి వైజ్ ఎంతమంది ట్రావెల్ చేశారనే డీటెయిల్స్ని ఐఆర్సిటీసీకి కౌంటింగ్ కావాలి కాబట్టి, అలాగే 100% డీటెయిల్స్ కావాలి కాబట్టి ఈ డీటెయిల్స్ అనేది మనం తప్పనిసరిగా ప్రొవైడ్ చేయాలి. పేరుకి ఎటువంటి టికెట్ అనేది ఇష్యూ చేయబడదు. అలాగే దాని కింద చూడండి, యాడ్ ఇన్ఫాంట్ అని ఉంటుంది. యాడ్ ఇన్ఫాంట్ అంటే ఇది బిలో 2 years, 2 years కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలు ఉన్నట్లయితే వారి యొక్క డీటెయిల్స్ ఇక్కడ టైప్ చేసుకోవచ్చు. వారికి కూడా ఎటువంటి టికెట్ అనేది ఇష్యూ చేయబడదు. ఆ 2 years కంటే బిలో ఎవరు లేరు అనుకుంటే జస్ట్ ఇక్కడ ఇంటూ పైన క్లిక్ చేసేయాలి, నో ప్రాబ్లం. తర్వాత చూడండి, ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ నన్ అని ఉంది. నన్ అంటే మనం టికెట్ బుక్ చేసేటప్పుడు ఎక్కడ ఏ బోగీలో వచ్చినా పర్వాలేదు, మాకు ఎటువంటి ప్రాబ్లం లేదు, మాకు 100% రిజర్వేషన్ అయితే చాలు అనుకుంటే నన్ పైన క్లిక్ చేయాలి. అలా కాకుండా బుక్ ఓన్లీ ఇఫ్ ఆల్ బెర్త్స్ ఆర్ అలాటెడ్ ఇన్ సేమ్ కోచ్ అని ఒక ఆప్షన్ ఉంది. అంటే మీరు ఇక్కడ 2 members జర్నీ చేస్తున్నారు. 2 members జర్నీ చేసినప్పుడు కొన్ని సందర్భాల్లో ఐఆర్సిటీసీ ఏం చేస్తుందంటే, ఆటో అప్గ్రేడ్ చేసేటప్పుడు అక్కడ సీట్స్ అంటే ఒకే బోగిలో 2 సీట్లు అవైలబుల్ లేవు అన్న సందర్భాల్లో ఒక పర్సన్కి ఒక బోగిలో, ఇంకొక పర్సన్కి ఇంకో బోగిలో సీట్ అలాట్మెంట్ చేసే సందర్భాలు ఉంటాయి. కాబట్టి అలా కాకూడదు. కాబట్టి మీరు ఇక్కడ దీంట్లో క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్నట్లయితే
సేమ్ కోచ్లో 2 టికెట్స్ ఉంటే మీకు సీట్ కన్ఫర్మేషన్ ఇస్తారు, మ్యాక్సిమం ప్రిఫరెన్స్ ఇస్తారు. ఒకవేళ అలా అవైలబుల్ లేదు అనే విషయాన్ని స్క్రీన్లో మీకు చూపించడం జరుగుతుంది. దాని తర్వాత చూడండి, ట్రావెల్ ఇన్సూరెన్స్. మనం జర్నీ చేసేటప్పుడు 100% ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ ఉండాలి. ఇక్కడ ఐఆర్సిటిసి, ఇక్కడ ఇండియన్ రైల్వే ఇన్సూరెన్స్ గురించి ఎక్కువ అమౌంట్ని తీసుకోవడం లేదు, కేవలం 49 పైసలు మాత్రమే తీసుకుంటుంది. ఈ 49 పైసలతోనే సుమారు 10 లక్షల రూపాయల వరకు ఇన్సూరెన్స్ మనకి ప్రొవైడ్ చేస్తుంది. కాబట్టి మనం ఇన్సూరెన్స్ కావాలి కాబట్టి ఇక్కడ ఎస్ పైన క్లిక్ చేయాలి. అలాగే జిఎస్టీ డీటెయిల్స్. మీరు కానీ బిజినెస్ పర్పస్ అంటే మీరు ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నారు, కంపెనీ పని మీద మీరు బయటికి వెళ్తున్నారు, ట్రైన్ జర్నీ చేస్తున్నారు, జర్నీ చేసి రిటర్న్ వచ్చేటప్పుడు ట్రైన్ టికెట్స్ కానీ మీరు సబ్మిట్ చేసినట్లయితే మీకు పేమెంట్ వస్తుంది, అంటే కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది అనే సందర్భాల్లో మీరు జిఎస్టీ నెంబర్ని ఇక్కడ ప్రొవైడ్ చేసుకోవాలి. అలా లేదు నేను పర్సనల్ ట్రిప్లో వెళ్తున్నాను అనుకుంటే మీరు ఇక్కడ ఎటువంటి జిఎస్టీ డీటెయిల్స్ని ప్రొవైడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూడండి, ఎవరు డెస్టినేషన్ అడ్రస్ అనేది ప్రస్తుతం మనకి ఫిబ్రవరి మార్చి నుంచి కోవిడ్-19 కరోనా అనేది తీవ్ర రూపం దాల్చడం వలన ఇక్కడ డెస్టినేషన్ అడ్రస్ అనేది ఒక కొత్త ఆప్షన్ పెట్టడం జరిగింది. కరోనా అనేది రాకముందు అలాగే కరోనా అంతరించిన తర్వాత ఈ ఆప్షన్స్ అనేది ఉండదు. ఇక్కడ డెస్టినేషన్ అడ్రస్ అనేది ఎందుకు ప్రొవైడ్ చేసింది ఐఆర్సిటిసి అంటే, యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం అలాగే స్టేట్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఎవరైనా ఒక వ్యక్తి ప్రయాణించేటప్పుడు ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశానికి ప్రవేశించేటప్పుడు జర్నీ చేసేటప్పుడు అతను ఏ అడ్రస్కి అయితే వెళ్తున్నాడో ఆ కన్సర్న్ అడ్రస్కి ఇన్ఫర్మేషన్ అనేది వెళ్తుంది. ఆన్లైన్లో ఇన్ఫర్మేషన్ వెళ్ళేటప్పుడు అక్కడ ఉన్నటువంటి హెల్త్ డిపార్ట్మెంట్ కానీ వాలంటీర్స్ కానీ అలాగే లోకల్ పోలీసులు కానీ ఇక్కడ నుంచి ప్రయాణం చేసే వెళ్ళిన వ్యక్తి యొక్క హెల్త్ కండిషన్ చూస్తారు. అవసరం అనుకుంటే హాస్పిటల్ అడ్మిట్ చేస్తారు, లేదనుకుంటే హోమ్ క్వారంటైన్లో ఉండమని సజెస్ట్ చేస్తారు. కాబట్టి ఇక్కడ తప్పనిసరిగా డెస్టినేషన్ అడ్రస్ అనేది కరెక్ట్ అడ్రస్ ఇచ్చుకోవాలి. ఇక్కడ అడ్రస్ టైప్ చేయింది మనం ఎటువంటి ట్రైన్ టికెట్ని కూడా బుక్ చేయలేము. ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. ఇప్పుడు పిన్ కోడ్ నెంబర్ ఇచ్చిన వెంటనే జస్ట్ మీరు ఇక్కడ కింద క్లిక్ చేసినట్లయితే ఆటోమేటిక్ స్టేట్ డిస్ట్రిక్ట్ అనేది వచ్చేస్తుంది. తర్వాత మీరు పోస్ట్ ఆఫీస్ అనేది ఇచ్చుకోవాలి. తర్వాత ఇక్కడ చూడండి, మొబైల్ నెంబర్ అనేది ఒక ఆప్షన్ ఉంది. యాక్చువల్లీ ఇది నా అకౌంట్, నా పర్సనల్ అకౌంట్ కాబట్టి నా మొబైల్ నెంబర్ ఆటోమేటిక్గా ఇక్కడ డిస్ప్లే చేయబడుతుంది. ఈ టికెట్ ఏదైతే ట్రైన్ టికెట్ బుక్ చేస్తున్నానో ఇది నా గురించి లేదా నా ఫ్యామిలీ గురించి అనుకున్నప్పుడు నా మొబైల్ నెంబర్ ఉంటే ఓకే. ఎందుకంటే ఒకసారి టికెట్ బుక్ చేసిన తర్వాత టికెట్ కన్ఫర్మేషన్ మెసేజ్ అనేది నా మొబైల్ నెంబర్కి వస్తుంది. ఇన్ కేస్ ఈ టికెట్ నా గురించి కాదు, నా ఫ్రెండ్స్ కోసం చేస్తున్నాను, లేదా నా కొలీగ్స్ కోసం చేస్తున్నాను, లేదా ఇంకెవరైనా ఇతరుల గురించి చేసేటప్పుడు వారి మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ టైప్ చేయాలి. వారి మొబైల్ నెంబర్ ఎందుకు టైప్ చేయాలంటే కన్ఫర్మేషన్ మెసేజ్ అనేది జర్నీ చేస్తారు వాళ్ళు కాబట్టి, వాళ్ళకి వెళ్తుంది కాబట్టి వాళ్ళ మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అలాగే ఇక్కడ పేమెంట్ ఆప్షన్ చూడండి, టోటల్ డీటెయిల్స్ టైప్ చేసిన తర్వాత పేమెంట్ మోడ్లో మీరు చూసినట్లయితే క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, వ్యాలెట్స్, అలాగే భారత్ క్యూఆర్, పే ఆన్ డెలివరీ, పే త్రూ భీమ్, యూపీఐ, ఈ వేటి ద్వారా అయినా సరే మీరు పేమెంట్ చేసుకోవచ్చు. దీంట్లో మీరు సెలెక్ట్ చేసుకున్న వెంటనే కంటిన్యూ పైన క్లిక్ చేయాలి. కంటిన్యూ పైన క్లిక్ చేసిన వెంటనే ఒకసారి స్క్రీన్లో మీరు చూసుకోవాలి. స్క్రీన్లో ఏంటి చూసుకోవాలంటే ఒకసారి మీరు రివ్యూ చేయాలి. ఒకసారి మనం పేమెంట్ చేసిన తర్వాత క్యాన్సిల్ చేయాలంటే మనకి అడిషనల్గా మోర్ దెన్ 200-300 రూపీస్, సమ్టైమ్ 500 వరకు కట్ అయిపోతుంది కాబట్టి అమౌంట్. సో మనం ఎక్కడి నుంచి విశాఖపట్నం నుంచి తిరుపతి జర్నీ చేయాలనుకుంటున్నారు 2 మెంబర్స్. ఓకే, అలాగే డేట్ 30 నవంబర్, అలాగే అక్కడికి 1 డిసెంబర్ రీచ్ అవుతాం. ఈ డీటెయిల్స్తో పాటు మీ యొక్క డీటెయిల్స్, మీ నేమ్, ఏజ్, ఇవన్నీ మీరు చూసుకోవాలి. చూసిన తర్వాత నెక్స్ట్ మీరు ఇక్కడ పేమెంట్ ఆప్షన్కి రావాలి. పేమెంట్ ఆప్షన్కి వచ్చే ముందు ఇక్కడ క్యాప్సా ఉంటుంది. ఈ క్యాప్సా అనేది మీరు టైప్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, పేమెంట్ ఆప్షన్ అనేది చాలా క్లియర్గా ఉంది. దీంట్లో ఏదో ఒక దాన్ని మీరు సెలెక్ట్ చేసుకొని నెట్ బ్యాంకింగ్ కానీ, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ కానీ, వ్యాలెట్స్ కానీ, పే ఆన్ డెలివరీ, పే లేటర్, ఇవన్నింటి మీరు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని పేమెంట్ ఆప్షన్కి వెళ్ళినట్లయితే మీరు ఒక ట్రైన్ టికెట్ని బుక్ చేసుకోవచ్చు. మీకు కావాల్సినటువంటి ట్రైన్ టికెట్ అనేది మీ యొక్క ఈమెయిల్ ఐడితో పాటు మీరు అక్కడ ప్రొవైడ్ చేసినటువంటి మొబైల్ నెంబర్ కూడా వెళ్తుంది. ఇది చాలా క్లియర్గా అతి తక్కువ టైంలో జస్ట్ 2 మినిట్స్లోనే మీ యొక్క ట్రైన్ టికెట్స్ని మీరు ఐఆర్సిటిసి వెబ్సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. మీరు ఐఆర్సిటిసి అకౌంట్ ద్వారా బుక్ చేసినటువంటి టికెట్ ఈ విధంగా ఉంటుంది. సార్ చూడండి,
ఇది మీ మెయిల్ ఐడికి వస్తుంది. అలాగే దీనికి సంబంధించినటువంటి మీ టికెట్ కన్ఫర్మేషన్ సంబంధించినటువంటి మెసేజ్ అనేది మీ మొబైల్ నెంబర్కి రావడం జరుగుతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఐఆర్సిటిసి అకౌంట్ ద్వారా మీకు కావాల్సినటువంటి ట్రైన్ టికెట్ని అతి సులభంగా అతి తక్కువ సమయంలో కేవలం 2 minutesలో మాత్రమే మీరు టికెట్స్ని బుక్ చేసుకోవచ్చు. ఒక విషయం తప్పనిసరిగా మీరు గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్, మీ ట్రైన్లో జర్నీ చేసేటప్పుడు ఎవరెవరైతే జర్నీ చేస్తున్నారో వారితో పాటు గవర్నమెంట్ ఇష్యూడ్ ఐడి ప్రూఫ్, ఆధార్ కార్డు కానీ, పాన్ కార్డు, వాటర్ ఐడి, రేషన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ లాంటివి ఏవైనా తప్పనిసరి మీతో పాటు ఉండాలి. ట్రైన్లో టికెట్ కలెక్టర్ అడిగేటప్పుడు దాన్ని తప్పనిసరిగా చూపించాలి. చూపించలేని పక్షంలో మీరు ఫైన్కి గురి కాక తప్పదు. అర్థమైంది కదా ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నిరంతరం మా యొక్క ఛానల్ని చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ.